ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సిద్ధు ఫర్ స్టార్టింగ్ లావిక్స్ కాన్సెప్ట్. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మా ఫ్రెండ్స్కి అండ్ వెల్కమ్ టు ద సర్కాస్టిక్ సాయి గారు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధు ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ, ఎందుకంటే చాలా కష్టపడ్డావు. ఇక్కడ లావిక్స్ బ్రాండ్ ఉందంటే దాని వెనక నీ కష్టం చాలా ఉంది, నీ కమిట్మెంట్, నీ హార్డ్ వర్క్ నేను చాలా చూశాను. సో బ్రాండ్ అనేది రీచ్గా అవ్వాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఫ్యూచర్లో నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా వీఆర్ ఆల్వేస్ విత్ యూ సిద్ధు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ యాజ్ ఏ ఎంటర్ప్రినర్ సిద్ధు. అండ్ ఫ్యూచర్లో నేను చాలా మందికి నిదర్శనం కాబోతున్నావు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ యువర్ ఫ్రెండ్ సిద్ధు. థ్యాంక్ యూ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్ సిద్ధు. So okay, Mr. Siddharth is here, and so I can see that you are very young and you have started this brand. So okay, brand gurinchi koncham cheppestanu. Okay, Lavix is a unisex fashion brand that began by focusing on oversized clothes. But over time, the brand began to offer a wide range of modern and trendy fashion clothes. Lavix is designed especially for people, students kosam and alage young adults kosam. Typically age between 15 నుంచి 40 years. 40 years తర్వాత కూడా స్టూడెంట్స్ అయినా మనం? Yes? Bachelors. Sir, మీరు 40 years అయినాక నన్ను కలవండి. So okay, who love comfortable clothes and అలాగే స్టైలిష్ అపారల్ కావాలనుకున్న వాళ్ళకి ఈ బ్రాండ్ aims to blend a simplicity, boldness and everyday wearability, making people to go choice, people who love wearing fashion and express themselves through fashion. This is about the brand, and thank you so much for founding this amazing brand called Lavix, and we are very happy. Maybe in sometimes I will also gain 50 to 60 kgs and Sai also will gain 50 to 60 kgs. That time definitely we need these clothes, and sorry, just being sarcastic with you. So okay, I would like to invite the founder and the CEO of Lavix, Mr. Bodu Siddharth. Please give a huge round of applause and welcome him onto the stage. He is here to share his vision. Lavix అనేది అది ఒక ప్యూర్ లవ్తో స్టార్ట్ చేసామండి. మా ఫాదర్తో చాలా కష్టపడతాడు. ఎలా అంటే 24/7 మా థాట్సే ఉంటాయి. అక్క నేను అనే ఉంటాడు. 24/7 కష్టపడి మమ్మల్ని ఇంతవరకు తెచ్చాడు. అతనికి మేము కంఫర్ట్ ఇవ్వలేకపోయాం. సో లావిక్స్ ఈజ్ గోయింగ్ టు గివ్ హిమ్ ఇస్తుంది కంఫర్ట్, కంపల్సరీ ఇస్తుంది తనకి. ఫ్యూచర్లో తనని మేము బాగా చూసుకుంటాం. ఫస్ట్ మెయిన్లీ అక్క గురించి చెప్పాలి. అక్క లేనిదే కన్ఫామ్గా ఈ లావిక్స్ అనేది లేదు. మొత్తం యూఎస్లో కష్టపడుతుంది. యూఎస్లో కష్టపడి నన్ను సపోర్ట్ చేస్తుంది. మెయిన్ క్రెడిట్ అక్కకే ఇస్తాను. తర్వాత మమ్మీ కూడా బాగా సపోర్ట్ చేసింది. డాడీ, ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేశారు. మెయిన్లీ నా ఫ్రెండ్స్ విజయ్, రేవంత్, కార్తీక్, నెక్స్ట్ వర్షిత, భావన, వాళ్ళందరూ ఎంతో సపోర్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఇది పిలవగానే ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్లీ లావిక్స్ గురించి మాట్లాడాలంటే లావిక్స్ ఇస్ ఏ న్యూ ఫ్యాషన్ బ్రాండ్ అండి. ఓవర్ సైజ్ టీషర్ట్స్, ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఓవర్ సైజ్ టీషర్ట్తో స్టార్ట్ చేస్తున్నాం. లేటర్ ఆన్ ప్రతి ఫ్యాషన్, ప్రతి మోడల్ చేస్తాం ఫర్ మెన్ అండ్ ఉమెన్, ప్రతి ఒక్కరికి. అండ్ యంగ్స్టర్స్ని కూడా పక్కా గుర్తుపెట్టుకుంటాం. అండ్ పక్కా ఇక్కడున్న పిలవగానే మెయిన్లీ సర్కాస్టిక్ సాయి గురించి మాట్లాడాలి. నేను మెయిన్ ఒక 50 to 60 మెయిల్స్ పెట్టింటాను ఒక చీఫ్ గెస్ట్గా రమ్మని, బట్ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. మెయిల్ పెట్టిన ఒక 6 to 7 అవర్స్కే సర్కాస్టిక్ సాయి రెస్పాండ్ అయ్యాడు. హ్యూజ్ క్లాప్స్ కొట్టాడు. జస్ట్ లావిక్స్ అనే బ్రాండ్ లాంచ్ చేస్తున్నామన్నా జస్ట్ బీటెక్ అయిపోయింది అని చెప్పగానే సపోర్ట్ చేయడానికి వచ్చిన సర్కాస్టిక్ సాయి చాలా థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ బెంగళూరు నుంచి నా ఫ్రెండ్స్ 2-3 వచ్చారు. నాగసాయి, సాయి కుమార్, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. లావిక్స్లో ప్రతి ఇయర్ November 14th ఒక లగ్జరీ ఐటమ్ వదులుతామండి. అది మన ఇతిహాసాస్ నుంచి తీసుకోబడుతుంది. అది ఒక్కటి మాత్రమే లగ్జరీగా ఉంటుంది, మిగతా అన్నీ నార్మల్గా ఉంటాయి.
ఎందుకంటే ఇతిహాసస్ నుంచి లాస్ట్ టైం చూసాం, జస్ట్ కల్కిలో లాస్ట్ బిట్. మహాభారతం తీసుకుంటే హాట్స్టార్కి మోర్ దాన్ వ్యూవర్షిప్ వచ్చింది. హోల్ టైం వ్యూవర్షిప్ కన్నా కల్కి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ వచ్చింది. సో ఖచ్చితంగా ఇతిహాసస్ మీద తీసుకుంటాం. కంఫర్టబుల్గా ఎవ్వరు హర్ట్ అవ్వకుండా వీటిని కూడా నార్మల్గా డిజైన్ చేస్తాం. నార్మల్గా డిజైన్ చేస్తాం, బట్ అది లగ్జరీగా ఉంటుంది, అట్లే కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. జస్ట్ అది ఒక్కటి మాత్రమే కాస్ట్ ఉంటుంది, మిగతావన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్లీ మా ఫాదర్ అండ్ మదర్ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మా అక్క విసు అక్క, స్వీటీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు ఇనిషియేట్ దీన్ని నా ఐడియా చెప్పినప్పుడు జస్ట్ ఓకే గో అనింది వాళ్ళిద్దరు మాత్రమే. వాళ్ళ సపోర్ట్ లేదే నేను అస్సలు చేసేవాడినే కాదు. అండ్ నా డియర్ సిస్టర్ అభి కూడా నాకు బాగా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. రేవంత్ గురించి చెప్పాలండి. నేను అసలు బ్రాండ్కి స్టార్ట్ చేస్తున్నానని ఇనిషియేట్ తీసుకున్నప్పుడు ఓకే స్టార్ట్ చేశారా, నేను ఉన్నానులే అని, నీకు ఏమైనా ఫైనాన్షియల్గా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయి, జస్ట్ నేను ప్రతిదానికి ఉంటాను అని చెప్పారు. నేను ఒక్కడనే ఇక్కడ వర్క్స్ అన్ని చూసుకుంటా అంటే నాకు సపోర్ట్గా 1 వీక్ ముందే వచ్చాడు నా దగ్గరికి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ లేడీస్ అండ్ జెంట్మెన్, finally I would like to say Shop and Lavix. Thank you. So thank you so much Mr. Siddharth. And once again, Lavix is a unisex fashion brand. It's just not about the clothing, but it's about the emotion of a student who is just graduated from a BTech. He wants to start up a business, and that's called Lavix. Please give up for Siddharth, and he did a very good job. Thank you so much. And now I would like to invite, with all the respect and sarcasm truly deserves, let's welcome our chief guest, Sarcastic Sai, who somehow became one of the top YouTubers we have here. Come on, can we give a big round of applause and welcome. హలో, హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. ఓకే, హనీ పాప వీడియోలు ఎడిట్ చేసి అప్లోడ్ చేసేది నేను కాదు కదా, నాకు అప్రిషియేషన్ కావాలా, అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు బ్రో ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ అమేజింగ్ లావిక్స్ లాంచ్ ఈవెంట్కి. అండ్ నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ నీ ఏజ్లో ఉన్నప్పుడు నేను అంటే ఫ్రెండ్ టీషర్ట్ కొట్టేసేటోడిని, ఎట్లా కొట్టేయాలి, ఈ టీషర్ట్ నచ్చింది, ఇప్పుడు ఈయన ఎట్లా కన్విన్స్ చేయాలి, అట్లా ఆలోచించేటోడిని. కానీ నువ్వు ఓన్ టీషర్ట్ బ్రాండే లాంచ్ చేసావు. నాట్ అబౌట్ టీషర్ట్, ఒక ఓన్ బ్రాండ్ని లాంచ్ చేసావు. అండ్ జనరల్గా నా వీడియోస్ చూసుకుంటే మీరు కంప్లీట్గా మొత్తం ఆల్మోస్ట్ ఒక 99% నేను ఓవర్ సైజ్డ్ రిలాక్స్ ఫిట్ టీషర్ట్స్ వేసుకుంటాను. ఐ లవ్ టు వేర్ అనమాట. ఇప్పుడు ఏందో ఈవెంట్కి వస్తా ఊరికే ఒకసారి ట్రై చేశాను అనమాట, కొంచెం ప్రొఫెషనల్గా అనిపిస్తామని. కానీ ఇట్టేసినా కూడా రూమ్ సర్వీస్ లాగే ఉన్నాను, బట్ ఏం చేయలేము, ఓకే తప్పదు. అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఓన్ బ్రాండ్ బ్రో లావిక్స్. అండ్ మీరు చెప్పారు కదా లైక్ ఇందులో ఒక స్పెషల్ డ్రాప్ ఉంటుందని, మీకంటే ఎక్కువగా నేనే వెయిట్ చేస్తుంటాను దానికోసము. పక్కా ఐ విల్ గ్రాబ్ దట్. అండ్ మా ఫ్రెండ్స్ అందరికి సజెస్ట్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నేను 100% చెప్తున్నాను, ఓవర్ సైజులో ఉన్న కంఫర్ట్ ఇంకా దేంట్లో ఉండదు, 100% చెప్తున్నాను దాంట్లో మాత్రం, ఎందుకంటే నేను వేసేది అయ్యే కాబట్టి. అండ్ ఇంకా ఇట్లాంటివి చాలా చాలా చేయాలని చెప్పి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ అది జరుగుతాయి కూడా, ఎందుకంటే మిమ్మల్ని లైక్ మీ హార్డ్ వర్క్ ఇక్కడ కనిపిస్తుంది నాకు, అండ్ మీరు మాట్లాడడంలో కూడా అర్థమవుతుంది, అండ్ మీ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్. అండ్ రేవంత్ బ్రో మీ సపోర్ట్. అండ్ యా ఏం మాట్లాడాలి ఎందుకంటే రేవంత్ బ్రోకి. అండ్ సిద్ధు బ్రో నీకే ఇది నిజంగా నీ ఏజ్కి నిజంగా లైక్ నేను చాలా చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇలా బీటెక్ అయిపోయి ఇలా బయటకు వచ్చిన వాళ్ళందరూ చేయాలని అనుకుంటుంటారు అంతే, జస్ట్ నేను అనుకున్నా అందరూ అనుకుంటుంటారు, కానీ మీరు చేసేసారు. అది మీకు మాకు డిఫరెన్స్. ఇంకా ఇలాంటివి చాలా చేయాలి, మీరు చేస్తారు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.
థ్యాంక్ యూ సాయి. సాయి గారు ఒకసారి నిల్చోండి సాయి గారు. సో మీరు సిద్ధార్థ్ చెప్పినట్టుగానే ఒక 2-3 మెయిల్స్, ఎన్ని మెయిల్స్ చేశారు? 50 to 60. ఓకే, సాయి గారికి ఎన్ని మెయిల్స్ చేశారు? వన్ మెయిల్ చేయగానే ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతో హంబుల్గా కంపాషన్ తోని కనెక్ట్ అయ్యారు ఆఫ్టర్ 6-7 అవర్స్. ఎట్లా చెప్పాలంటే మీకు బేసిక్గా అందరూ మెయిల్ ఎందుకు చూసుకుంటారంటే ఏదైనా సంథింగ్ లైక్ ఒక యూట్యూబర్ అంటే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే సంథింగ్ లైక్ ప్రమోషన్స్ ఏమన్నా వచ్చాయని కానీ అలా చూసుకుంటారు అనమాట. మనకు ఫ్రెండ్స్ ఎక్కువ అనమాట. ఎప్పుడు స్ట్రైక్లు పడి మెయిల్ మ్యూజిక్ అయితే సంథింగ్ ఉంటుంది కదా ఐఫోన్లో, ట్రింగ్ అని అంటుంది అనమాట. ట్రింగ్ అని అమ్మ స్ట్రైక్ పడిందా అని చూసుకుంటా అనమాట. అంటే మీకు ట్రింగ్ అని వచ్చింది అనమాట? ట్రింగ్ అని వచ్చింది. ఇట్స్ లైక్ అదొక డేంజర్ అలర్ట్ లాగా అనమాట. నాకు మెయిల్ ఇప్పుడు దాకా తెలియదు మెయిల్ ట్రింగ్ అని వస్తుంది అని చెప్పేసి. సీరియస్గా ట్రింగ్? ఓకే, నేను గుర్తుపెట్టుకుంటాను. నేను కూడా ఇప్పటి నుంచి మెయిల్ అప్లోడ్ చేసుకుంటాను. రూమ్ సర్వీస్ అయిపోయింది కదా, రెడీ చేస్తాను. బెడ్ మీటింగ్ చేస్తావా? ఓకే, thank you so much, Sarcastic Sai. Can we give a big round of applause? And thank you so much for being here. So, okay, we want you to be on stage.